తాజా అంశాన్ని చూస్తున్నాం. భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదంపై తాజా సమాచారం ఏంటి? రాకేష్, భూభారతి బిల్లుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. భూభారతి బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదం లభించింది. ఇక తర్వాత భూభారతి బిల్లు ఎట్లా అమలు చేసే దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. త్వరలో ఈ బిల్లు అమలులోకి వస్తుందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. అధికారులంతా కూడా వీలైనంత త్వరగా ఈ నియమ నిబంధనలన్నీ రూపొందించి త్వరలో అమలులోకి తీసుకురావాలని చెప్తున్నారు. అయితే ఈ భూభారతి బిల్లు కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లయితే భూ సమస్యలు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పి చెప్తున్నారు. 2020 చట్టం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఏవైతే దాదాపు 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. అధికారాలు పూర్తిగా వికేంద్రీకరణ చేసిన దాని వల్ల మొత్తం కూడా మండల స్థాయిలోనే దాదాపు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఒకవేళ ఏదైనా క్లిష్టమైన సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఆర్డీఓ స్థాయి, ఆ తర్వాత కలెక్టర్ స్థాయిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకొచ్చిన ఈ బిల్లు కాబట్టి ఇది ప్రజా ఆమోదయోగ్యమైన ప్రజలకు మరిన్ని రెవెన్యూ సేవలు అందించేటట్టుగా ఈ చట్టం ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఏదైతే గవర్నరు బిల్లుకు ఆమోదం తెలిపినారో ఆ కాపీకి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొద్దిసేపటి కిందటే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అధికారులు కూడా స్పష్టం చేశారు. మీరంతా కూడా వీలైనంత తొందరగా ఈ బిల్లు ప్రజల వద్దకు తీసుకెళ్లేదానికి, ప్రజల ముందుకు తీసుకెళ్లేదానికి, అమలులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలా. దీనికి సంబంధించిన విధి విధానాలంటే అధికారులు దీన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎవరెవరికి ఏ అధికారాలు ఉంటాయి తదితర విధి విధానాలను రూపకల్పన చేయాల్సింది. దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. అయితే మరో 20 రోజుల నుంచి 25 రోజుల వరకు ఈ సమయం పడుతుందని చెప్తున్నారు. కానీ అంతకంటే ముందు ఇది పూర్తి చేసి అమలులోకి తీసుకురావాలి, అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాకేష్, ధన్యవాదాలు తిరుపాల్.